ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ప్రజా సంఘాల హర్షం. ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేయడం జరిగిందని, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా మంథనిలో నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులో విధంగా తీసుకువచ్చి విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మంథని ప్రజానీకానికి ఉపయోగపడేలా మరియు మంథని కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు కోరారు. అలా పట్టం పట్టదు. రండి అటు రండి, అందరు రండి. సరే మేడం అన్న అరే సురేష్ మన స్టూడెంట్స్ జరగమ్మా. మీరు పట్టాను, మీరు కొంచెం మీరు ఉంటుంది నాయకుడు, గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు మంథన్లోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు, ప్రభుత్వ వైద్యులకు అందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు జ్యోతిబా పూలే యొక్క సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మొదటగా మహిళలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆమె చదువు నేర్చుకొని మహిళా లోకానికి చదువు నేర్పినటువంటి మొదటి వ్యక్తురాలు. కాబట్టి ఈరోజు ఆమె యొక్క జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా టీచర్ దినోత్సవంగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా ఈ రోజును మహిళా టీచర్ దినోత్సవంగా ప్రకటించాలని మేము అనేక సందర్భంలో డిమాండ్ చేసినాం. మా యొక్క డిమాండ్ పరిశీలించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజును మహిళా టీచర్ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ మంథని ప్రాంతంలో మహిళలు ఉన్నత చదువు చదవాలంటే, యువతులు విద్యారంగంలో రాణించాలంటే ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని మేము అనేక సందర్భంలో ఈ జయంతి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దీని మీద దృష్టి సారించి ఈ ఇక్కడ గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.